ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల శివార్లో రెచ్చిపోయిన దారి దోపిడీ దొంగలు. రైతు నగర్ వద్ద వాహనదారుడిపై దారి దోపిడీ చేసి నగదు బంగారు అపహరించిన దొంగలు. నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద కూలి పని చేసుకునే ఓబులేసు మద్యం మత్తులో ప్రమాదవశాత్తు కాల్వలో పడి అక్కడికక్కడే మృతి. ట్రాఫిక్ నియమాలు మరియు గుడ్ సమారిటన్ లా పై విద్యార్థులకు అవగాహన. రహదారి భద్రతా ర్యాలీ ఐశ్వర్యారెడ్డి. నంద్యాల సలీం నగర్ బ్రిడ్జి రోడ్డుకు ఇరువైపులా రక్షణ గోడల్ని నాసిరకంగా ఏర్పాటు. కూలిన బ్రిడ్జ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడు శ్రీలంక అన్నాడు, ఇప్పుడు బీహార్ అంటున్నాడు. మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి ధ్వజం. నంద్యాల శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ పాఠశాల నందు మ్యాథ్స్ ఫ్యూజన్ శ్రీ శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ సుధాకర్. ఆళ్లగడ్డలో కొత్త వారికి ఆధారాలు లేకుండా లాడ్జీలు ఇవ్వకూడదు. లాడ్జీల యజమానులకు ఎస్ఐ నగిన కీలక సూచన. మహానంద క్షేత్ర పరిసరాల్లో ఉదయం చిరుతపులి సంచారాన్ని చూసిన ఉపాధి కూలీలు పరుగులు తీశారు. బనగానపల్లి నియోజకవర్గంలో జనసేన నాయకుడు భాస్కర్ సేవలు భేష్. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. నంద్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైతు నగర్ సమీపం మంగళవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకంగా కర్రలు కత్తులతో బెదిరించి అతని వద్ద ఉన్న డబ్బులు లాక్కునిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నంద్యాల పట్టణానికి చెందిన ప్రభాస్ అనే కారు డ్రైవర్ నంద్యాల నగరం నుండి రైతు నగర్ సమీపంలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో వాహనంలో ప్రయాణిస్తుండగా కొందరు దొంగలు కారును అటకాయించారు. కారులో నుండి ప్రభాస్ దిగకపోవడంతో కారు అద్దాలను కర్రలతో ధ్వంసం చేశారు. ఆ తర్వాత డ్రైవర్ను బయటకు లాగి కత్తులతో బెదిరించి హడలెత్తించారు. ఆపై దాడికి పాల్పడి అతని వద్ద ఉన్న 3,000 నగదును లాక్కుని పారిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రభాస్ పోలీసులు అందిన సమాచారం మేరకు నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా గత వారం రోజుల శాంతిరామ్ మెడికల్ కళాశాల సమీపంలో ఓ దంపతులపై కొందరు దుండగులు దారి దోపిడీకి పాల్పడిన విషయం తెలిసిందే. ఇలా వరుస దారి దోపిడీలతో నంద్యాల ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద కూలి పని చేసుకునే ఓబులేసు మత్తులో ప్రమాదవశాత్తు కాల్వలో పడి అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడ ఉన్న స్థానికులు నంద్యాల 3 టౌన్ సిఐ కంబగిరి రాముడికి ఫోన్ చేసి సమాచారం అందించడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఓబులేసు నిత్యం ప్రతిరోజు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే ఓబులేసు మద్యానికి బానిస కావడంతో రాత్రి మద్యం మత్తులో రైల్వే స్టేషన్ వద్ద నిర్మాణం చేస్తున్న కాల్వలో పడిపోవడంతో చుట్టుపక్కల వారు ఎవరూ గమనించకపోవడంతో కాల్వలో పడి మృతి చెందారు. సిఐ కంబగిరి రాముడు మాట్లాడుతూ ఓబులేసు ప్రమాదవశాత్తు కాల్వలో పడి మృతి చెందాడని, పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని రాజేష్ కు సమాచారం ఇచ్చి ఓబులేసు మృతదేహాన్ని కాల్వలో నుండి బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైతు పన్నెండు వేలు సార్, రైతు 12 పెట్టాలి మొత్తం
నవీన్ లేకపోతే చెప్తారు సార్. ఆధార్ కార్డు ఏముండవు సార్ అంటే అమ్మాయా అమ్మాయి అంటే ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి అప్లోడ్ చేసి పోతారు సార్. ఈడ కానీ మనకి చెప్పి ఆడగానే సార్ అంతా అయితే కాదు కాదు సార్, మన ఆసుపత్రి మీకు చేసింది కాదు, స్టేషన్లో పనిచేయడు బజారామా ఆగి వచ్చి వాటర్ ప్యాకెట్ ఉన్నాయి సార్. నమస్కారం అండి, ఈటౌన్ సిఐ మాట్లాడుతున్నాను. ఈరోజు పొద్దున్నే సమాచారం మేరకు రైల్వే స్టేషన్ దగ్గర ఈ సైడ్ కాలువ మురికి కాలువ పక్కలో శవం పడిందని చెప్పి సమాచారం చూస్తే దాదాపు ఇక్కడ 45 years లేట్ పడి లేట్ హౌస్లో ఏదో డ్రింక్ చేస్తూ అట్లే కైపులో కాలువలో పడి సైడ్ కాలువలో పడి మధ్య కనిపిస్తుంది. ఎటువంటి గిట్స్ లేదు, అనుమానానికి లేదు. గురుమాలపురం అని ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. తర్వాత విచారించి కేసు రిజిస్టర్ చేస్తాం. ట్రాఫిక్ నియమాలు మరియు గుడ్ సమార్టన్ లాపై విద్యార్థులకు అవగాహన, రహదారి భద్రత మాసోత్సవాలు సందర్భంగా నంద్యాల పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ మరియు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నంద్యాల సబ్ డివిజన్ కుమారి ఎం జావలి ఆల్ఫాన్సో ఐపీఎస్ వారి సూచనతో అవగాహన శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ప్రధానంగా విద్యార్థులకు రహదారి భద్రత చర్యలు మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తన గురించి అవగాహన కల్పించడానికి నిర్వహించబడింది. ముఖ్య అతిథులుగా కుమారి ఐశ్వర్యారెడ్డి, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ డిటిఓ శ్రీకాంత్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎంవీఐ నంద్యాల శ్రీ చంద్రబాబు గారు, అదనపు ఎస్పీ ఏఆర్ నంద్యాల మరియు బి మల్లికార్జున గుప్తా, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ నంద్యాల వారు పాల్గొన్నారు. వారు ట్రాఫిక్ నియమాలను పాటించడం, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించడం, నిర్లక్ష్య డ్రైవింగ్ దూరంగా ఉండడం, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండడం వంటి అంశాలపై ప్రాముఖ్యతను వివరించారు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధ్యత గల పౌరుడిగా చేయవలసిన విధుల గురించి, అదనంగా గుడ్ సమార్టన్ లా గురించి అవగాహన కల్పించి ప్రమాద స్థలంలో ఉన్నవారు బాధితులను సహాయపడేందుకు భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. ఇప్పుడే మొదలు అక్కడ దగ్గరికి వచ్చినాక రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అందరికీ డిపార్ట్మెంట్ వైజ్ గా కానీ లేకపోతే డిటిఓ కానీ వీళ్ళందరూ కూడా మా పోలీసు వారు కానీ రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టి చెప్తా ఉన్నారు.
సో వీటన్నిటిని కూడా మీరు చక్కగా పాటించండి. తర్వాత రెండోది, ఇప్పుడు ఎన్హెచ్ఏ అని చెప్పారు, ఇవన్నీ కూడా మీరు ఎక్కడైనా కానీ ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. మీకు మోరల్ డ్యూటీ అది. అక్కడ ఎవరైతే గాయపడిన వ్యక్తిని కానీ ముందుగా షిఫ్ట్ చేయడం, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేయడం చాలా ముఖ్యమైనటువంటి. సో ఆ విషయం జరిగేంత వరకు నాకు అర్థం కాలేదు. ప్రమాదం అనేది చెప్పి కాదు. ఓకే, ఫస్ట్ 2 ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఓకే నాకు ఏం కాలేదు కదా, ఏం జరగదు, ఐ అస్యూమ్ ఐఎమ్ ఆల్వేస్ లక్కీ. ఓకే, కానీ నాకు నా ద్వారా నా వరకు వచ్చేంత వరకు నాకు రియలైజేషన్ అనేది హిట్ అవ్వలేదు. ఓకే, ఒక్కసారి యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది, లక్కీగా వి వర్ ఆల్ సేఫ్. ఎవరికైనా ఏమైనా అయ్యింటే, అండ్ ఎస్పెషల్లీ ఎవరైనా ఫుల్లీ బెడ్ రిటర్న్ అయ్యింటే, యూర్ ఆల్ యంగ్స్టర్స్ కదా, మీరందరూ మీ పేరెంట్స్ ఒక అసెట్ లాగా ఉండాలి. బర్డెన్ లాగా అయితే ఎలా అండి? సో ఎవరైనా మీరు ఒక రెస్పాన్సిబుల్ డ్రైవింగ్ అనేది మీరు ఈ ఏజ్ లోనే నేర్చుకోవాలి. మీరందరూ ఆల్మోస్ట్ అందరికీ వెహికల్స్ అనేవి డ్రైవ్ చేయడం వచ్చే ఉంటుంది, కానీ చాలా మందికి లైసెన్స్ కూడా ఉండవని అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఎంతమందికి ఉన్నాయండి లైసెన్స్ ఇక్కడ? ఎల్ఎల్ఆర్స్ లేకుండా ఏమంటారు, తాను ఏ విధంగా బిహేవ్ చేసినారు, తర్వాత ఏ విధంగా తను ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసినారు, తనలో వచ్చిన చేంజెస్ ఏంటి, ఇవి కూడా ఇవన్నీ మనందరికీ జరిగినా లేదు అందరికీ. ఆల్మోస్ట్ ఆల్ మేడం జరిగిన ఎక్స్పీరియన్సెస్ అంతా మీరు కూడా ఫేస్ చేసినారు. కానీ మనలో మార్పు అనేది రాదు. ఎందుకు రాదు చెప్పండి? మనం అంతా వయసులో ఉన్నాం కాబట్టి చాలా బ్లడ్ లో చాలా వేడి ఉంటుంది మనకు. ఆ బ్లడ్ లో వేడి తగ్గేంత వరకు చెప్పాలంటే మేము కూడా మీ వయసులో ఉన్నప్పుడు అదే విధంగా స్పీడ్ నడపడం అవన్నీ చేసింటాము. కానీ ఈ డిపార్ట్మెంట్ లో చేరిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదాలను చూసి, మా ఎక్స్పీరియన్సెస్ చూసి, మనము జీవితంలో ఎన్నో పొరపాట్లు చేసినాము. కానీ నెక్స్ట్ భవిష్యత్తు మీరంతా యువతరం కాబట్టి మీరు అటువంటి పొరపాట్లు చేయొద్దండి అని మీకు చెప్తున్నాం ఈరోజు. సార్ మీరు చేసినారు కదా సార్, మేము కూడా చేసి రేపు పొద్దున మేము కూడా మీలాగా ఏదో ఆఫీసర్లు అయిపోయి మేము కూడా స్పీచ్ చెప్తాం సార్ అని చెప్పి అనుకుంటుంటారు మనసులో మీరంతా. అది సహజం, అది అనుకోవడము. ఎందుకంటే ఏదైనా అనుభవంతోనే మనకు జీవిత పాఠాలు అనేవి తెలుస్తాయి. మీ అందరికీ తెలుసు, ప్రతి మనిషికి బండి నడపాలంటే 18 సంవత్సరాలు రావాలి. నంద్యాల పట్టణంలోని సలీంనగర్ నుండి దేవనగర్ కు వెళ్లే రహదారిలో చామకల్వపై 2013లో 1.35 కోట్లతో వంతెన నిర్మించారు. దీన్ని కలుపుతో నిర్మించిన రోడ్డుకు ఇరువైపులా రక్షణ గోడల్ని నాసిరకంగా ఏర్పాటు చేశారు. వీటి పునాదులు లోతుగా నిర్మించలేదు. ఇటీవల దీని పక్కనే మురుగు కాల్వ నిర్మాణం కోసం గుంతలు తవ్వారు. రక్షణ గోడ పునాది కంటే లోతుగా తవ్విన ఈ గుంతలో నీరు నిలవడంతో మట్టి తడిసింది. దీంతో ఓవైపు రక్షణ గోడ కూలిపోయింది. సీసీ రోడ్డు కింద మట్టి ఊరిపోయింది. వాహనాలు వెళ్తే రోడ్డు కుంగిపోయే ప్రమాదం ఉండడంతో అధికారులు ఈ వంతెన మార్గాన్ని మూసివేశారు. నాసిరకం పనుల వల్లే గోడ కూలిందని ప్రజలు విమర్శిస్తున్నారు. వంతెన సైతం కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. అదేవిధంగా అటువైపు వెళ్లే దారికి రాకపోకలు నిలిపివేయడం జరిగిందని కాంట్రాక్టర్ తెలిపారు.
చూడరా కరెంట్ ఉన్నాయా నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి మాట్లాడారు. 8 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం పథకాలు ఇవ్వలేక చేతులెత్తేసిందన్న మాజీ ఎమ్మెల్యే కాట్సాని టీడీపీ ప్రభుత్వం సాకులకు పరిమితమైందని, మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని మరోసారి నిరూపించుకున్నారని వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి 20 లక్షల ఉద్యోగాలు కాదు కదా, ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేని టీడీపీ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిద్ధం రామ్మోహన్ రెడ్డి, అత్తార్ షహీద్, శేష్పాణి పాల్గొన్నారు. ప్రజలు ఓట్లు పొందేదానికి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. మరి నిన్నటి దినం నేను అమరావతిని డెవలప్ చేయాలి, లేదంటే వైజాగ్ స్టీల్ను కాపాడాలి, లేదంటే పోలవరం కట్టాలి, ఈ విధంగా మాట మార్చడం జరుగుతా ఉంది. నాకు 14 సంవత్సరాల అనుభవం ఉంది. నా అనుభవంతో చెప్తా ఉన్నాను, సంపద సృష్టిస్తాను. మరి ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు 14 లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది. మరొక శ్రీలంక కాబోతా ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే నేను తప్ప మరొక గత్యంతరం లేదు అని చెప్పి ఆనాడు ఆయన యొక్క చెప్పిన మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేయడం జరిగింది. మరి ఓట్లు వేసిన తర్వాత ఆయన నిజ స్వరూపం ఈరోజు బయటపడతా ఉంది. దాదాపు 8 నెలల కాలంగా ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని చెప్పి ఈ యొక్క పథకాలు రాబోతా ఉన్నాయి, అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అని చెప్పి ఈరోజు పూర్తిగా చేతులు ఎత్తేయడం జరిగింది. ఈ మధ్య దావోస్ కూడా వెళ్ళడం జరిగింది. మరి పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 1,78,000 కోట్ల రూపాయలు సంబంధించి ఆ రాష్ట్రానికి మరి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. మరి అటువంటి వ్యక్తి ఇంకా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తారని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూసినారు. మరి ప్రత్యేక విమానాల ద్వారా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి ఆయన వేసుకున్న డ్రెస్సు చూపిస్తా ఉన్నారు. ఆయన చలిలో విపరీతంగా ఇబ్బంది పడ్డాడు, అవి చూపిస్తున్నారు తప్ప వచ్చిన పెట్టుబడుల గురించి కానీ ఈ రాష్ట్రానికి ఏం చేస్తా ఉన్నాం, మరి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు చేస్తా ఉన్నాం అనేది ఎక్కడ కూడా చూపెట్టడం పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా ఈరోజు
ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఎవరైనా కూడా ఈ యొక్క సూపర్ 6 గురించి ప్రజలు ఒక అమ్మఒడి కావాలనో, లేకుంటే ఒక ఉద్యోగం కావాలనో, ఒక ఉద్యోగం లేని వాళ్లకు నిరుద్యోగ భృతి కావాలనో, ఎవరైనా కూడా ప్రశ్నించిన వాళ్ళను నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టడం, వేధించడం, మరి ఎవరు ప్రశ్నించకూడదు, ఇక్కడ ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి ప్రతి ఒక్కరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నమ్మించి మోసం చేసినారు. మేము రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్తాం, ఈ పార్టీని భూస్థాపితం చేస్తామని చెప్పి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు సూపర్ 6 విషయానికి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 20 లక్షల ఉద్యోగాలు కాదు కదా, ఒక్క ఉద్యోగం కూడా ఈ రోజు వరకు రావడం లేదు. ఉన్న ఉద్యోగాలను పీకేయడం జరిగింది. మరి ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు ₹1 నిరుద్యోగ భృతి లేదు. అదేవిధంగా స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి, ఆ కుటుంబంలో ఎంతమంది స్కూలుకు వెళ్ళే విద్యార్థులు ఉంటే ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి 3 ఉన్నా, 4 ఉన్నా, 5 మంది ఉన్నా కూడా మరి అందరికీ కూడా 15,000 రూపాయలు చెప్పున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అమ్మఒడి అనే పథకం ద్వారా ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతులకు సంబంధించి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. ఇంతవరకు ₹1 లేదు. ఈరోజు ఈ యొక్క రైతులు వర్షాలు ఈ మధ్య మరి అనవసరం మరి ఈ యొక్క తుఫాను వల్ల కొంత నష్టం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఈ మధ్య వరిధాన్యం చూసాం, కేవలం 1,300-1,350 రూపాయలకు వరిధాన్యం అమ్ముకునే పరిస్థితి ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా నష్టపోకూడదు. మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఎకరానికి కూడా రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ కానీ, లేదంటే రైతులకు సంబంధించి రైతు ఇన్సూరెన్స్ ఏదైనా నష్టపోయినప్పుడు, పంట నష్టపోయినప్పుడు కానీ, అధిక వర్షాల వల్ల కానీ, వర్షాలు రాకపోయినా కూడా నష్టపోయినప్పటికీ కూడా ఆ యొక్క నష్టపరిహారం చెల్లించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక క్రాప్ ఇన్సూరెన్స్, ఈ క్రాప్. నంద్యాల పట్టణం సంజీవనగర్ నందలి శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ పాఠశాల నందు మ్యాథ్స్ ఫ్యూజన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ మరియు శ్రీ శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ సుధాకర్ గారు, తిమ్మాపురం మోడల్ స్కూల్ హెడ్ మాస్టర్ సీనియర్ మ్యాథ్స్ టీచర్ శ్రీ పీర్ భాష ముఖ్య అతిథులుగా హాజరై ప్రదర్శన తిలకించారు. ఇందులో భాగంగా వివిధ వినూత్న ఆటలతో కూడిన మ్యాథ్స్ కు సంబంధించి పలు ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఇందులో డైస్ గేమ్స్, ఫైండింగ్ నెంబర్, మెమొరీ గేమ్స్, కనెక్టివిటీ గేమ్స్, ఇవే కాక ట్రిగ్నామెట్రీ, ఆల్జిబ్రా, జామెట్రీ, ఎడిషన్, సబ్ట్రాక్షన్ సంబంధించి పలు వర్కింగ్ మోడల్స్ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ మరియు శ్రీ శాంతి నికేతన్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ సుధాకర్ గారు విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రాజెక్టులను పరిశీలించి సదరు విద్యార్థులను ప్రశంసించారు. మానవ నిత్య జీవితంలో గణితం ప్రముఖ పాత్ర వహిస్తుందని, మనిషి రోజువారీ జీవితం గణితంతోనే ప్రారంభమవుతుందని చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల నందు విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమాన్ని నందు పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. It is the light of lamp that remains all existence. So I would like to invite our chairman Sudhakar Sir Garu, Chief Guest Peer Basha Sir Garu and Principal.
Our today's chief guest for Maths Fusion, a battle of numbers. For this event, the today's chief guest, my friend and senior maths teacher, Pir Basha sir. Firstly, I am congratulating all of you for participating in the great event. As mathematics is the foundation pillar for education. Do you agree? So you may have so many subjects, but mathematics is the foundation pillar for education. It drives you to innovate, to understand the surroundings in your world every time. Mathematics is the subject, is not only the subject. It helps you in understanding the world, in the estimation of the world. Right? Then the word mathematics is not just a formula, it's not about the numbers. So it is very often called it as the mathematics is the universal language. Why we call it as a universal language? This is the subject through which we can analyze the patterns, we can take the right decisions, we can think logically if you have the mathematical knowledge. Even if you want to do a program in the computers, mathematics is necessary. Like that, mathematics is useful, helpful for you in every walk of your life. These events like Mathematics Expos, this is not just like a celebration. These events may get the opportunity, may give the scope to you to showcase your skills on the stage, and while working on these projects, you may have good coordination, cooperation from your peer group, and also you may enhance your language skills by explaining the projects which you got here to explain those. By explaining that, you can enhance your language skills also. So don't consider today it's not just like other celebrations. So I'm congratulating all of you for grabbing this opportunity and participating here. All around, how many projects you are doing today? Around 56 projects have been displaying here. So who are participating here? Once again, కంగ్రాచులేషన్స్. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని లాడ్జ్ల నిర్వాహకులు లాడ్జ్ల్లో బస చేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరి ఆధార్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని ఆలగడ్డ టౌన్ ఎస్ఐ షేక్ నగీనా సూచించారు. నూతన డీఎస్పీ ప్రమోద్ ఆదేశాల మేరకు బుధవారం పట్టణంలోని లాడ్జ్ల మేనేజర్లతో సమావేశం నిర్వహించి వారికి కీలక సూచన చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గుర్తు తెలియని వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు లాడ్జ్లకు వచ్చినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అవుట్వర్డ్, ఇన్వర్డ్ రిజిస్టర్లను తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని లాడ్జ్ల నిర్వాహకులకు సూచించడం జరిగిందన్నారు. పట్టణంలో త్వరలో అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి పారువేట ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో అసాంఘిక కార్యకలాపాలపై గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్ఐ షేక్ నగీనా తెలిపారు. లాడ్జీల నిర్వాహకులు పోలీసు శాఖతో సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. హైడ్ అయిపోయి నేరాలు చేయడం జరుగుతుంది కాబట్టి వచ్చిన లాడ్జ్ ఓనర్స్ అందరికీ కూడా ఉన్నతాధికారులు చెప్పినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో స్ట్రిక్ట్గా అమలు చేయాలని చెప్పడం జరిగింది. అవుట్వర్డ్ ఇన్వర్డ్ రిజిస్టర్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలని, వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తప్పకుండా తీసుకోవాలని ఎవరైనా అనుమానంగా మీకు అనిపించినట్టయితే పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అన్ని యొక్క ముందస్తు జాగ్రత్తలను కూడా అన్నీ చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఆర్లగడ్డలో తిరునాళ్ళు జరుగుతుందో దానికి కూడా చాలామంది బయట నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా బయట నుంచి ఈ ఏరియాకి సంబంధం లేకోకుండా వచ్చి పార్టిసిపేట్ చేసి ఏదైనా నేరం చేసిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ఇది ముందుగానే హైపర్ సెన్సిటివ్ ఏరియా, దట్టు ఫ్యాక్షన్ ఏరియా కాబట్టి ఏదైనా తిరునాళ్ళలో చాలా వరకు దాదాపు 8-9 రోజులు ఆర్లగడ్డ పట్టణం నందే స్వామి ఉండి తిరునాళ్ళ జరుగుతుంది కాబట్టి
ఇక్కడ పని చేస్తూ బయటకి పోయి ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వచ్చి ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి పాల్పడచ్చని ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఎవరికి కూడా రూల్స్ అనేది ఇవ్వద్దని చెప్పేసి స్ట్రిక్ట్గా వాన్ కూడా చేయడం జరిగింది. ఏవైతే ఇప్పుడు మేము చెప్పినామో అలాంటి యాక్టివిటీస్ ఏదైనా ఒక్కటి లాడ్జ్లో జరిగినా మీ పైన చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి లాడ్జ్ యొక్క ఓనర్స్కి మరియు మెయింటైన్ చేసే మేనేజర్స్కి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ కూడా వారు కూడా తూచా తప్పక పాటిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ప్రజలు కూడా ఎవరైతే లాడ్జ్లో అకామిడేట్ తీసుకోవాలనుకున్నారో తప్పకుండా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తీసుకొని పోలీస్కి మరియు లాడ్జెస్ వాళ్ళకి సహకరించాల్సిందిగా కోరుచున్నాం. మహానంది క్షేత్ర పరిసరాల్లో ఉదయం చిరుతపులి సంచారాన్ని చూసిన ఉపాధి కూలీలు పరుగులు తీశారు. నిత్య అన్నదాన సత్రం వెనుక కాల్వలో పనులు నిర్వహిస్తున్న ఉపాధి కూలీలకు చిరుత అడుగులు కనిపించాయి. అలాగే సుదూర ప్రాంతంలో చిరుత కనిపించడంతో భయాందోళనతో పరుగులు తీశారు. చిరుత పాదముద్రలు ఈ విషయాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ సురేష్ ఉన్నతాధికారులకు తెలపడంతో పనులు నిలిపివేసి ఉపాధి కూలీలను ఇళ్లకు పంపారు. బనగానపల్లి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు మానెల సురేష్ ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న బనగానపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు భాస్కర్ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న మన్నెల సురేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, పార్టీ తరపున ఆర్థిక సహాయం అందించేలా కృషి చేస్తామని చెప్పి పార్టీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వం ఉన్న ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షలు ఇచ్చే విధంగా జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్ ఏర్పాట్లు చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన మన్నెల సురేష్ తల్లి మన్నెల సువర్ణకి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కు మంత్రి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని, వారికి ఏ సమస్య ఉన్నా స్థానిక జనసేన పార్టీ నాయకులు భాస్కర్ దృష్టికి తీసుకుని వెళ్లమని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింత సురేష్, బనగానపల్లి పీఓసీ సురేష్ బాబు, నియోజకవర్గ నాయకులు పృథ్వీ, పెద్దయ్య, అజిత్ రెడ్డి, జనార్దన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబానికి చెక్ ఇవ్వటం, అలాగే జనసేన పార్టీ వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్తా ఉన్నారు. శ్రీ మన్నెల సురేష్ గారి ఫ్యామిలీకి మన్నెల సువర్ణ గారు, వారి తరపున సువర్ణ గారు వారి కుటుంబ సభ్యులు 5 లక్షల రూపాయల చెక్కు అందుకుంటా ఉన్నారు. ఎల్లప్పుడూ వారి కుటుంబానికి జనసేన పార్టీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సూచనలు, అలాగే శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆశయాలకు మేము అనుగుణంగా పనిచేస్తాం. వారి కుటుంబానికి శ్రీ మనోహర్ గారు పూర్తి అన్నదండలు అందించమని చెప్తా ఉన్నారు. తప్పకుండా అవి ఆచరిస్తాం. కర్నూలు చివరి చెక్ ఇది. కర్నూలు జిల్లా బనగానపల్లె శ్రీ మన్నెల సువర్ణ గారి కుటుంబానికి పూర్తి అన్నదండలు జనసేన పార్టీ తరఫున ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, నెక్స్ట్ అనంతపూర్ జిల్లా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావాలి. అనంతపూర్ జిల్లా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల శివార్లో రెచ్చిపోయిన దారి దోపిడీ దొంగలు. రైతునగర్ వద్ద వాహనదారుడిపై దారి దోపిడీ చేసి నగదు, బంగారు అపహరించిన దొంగలు. నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద కూలి పని చేసుకునే ఓబులేస్ మద్యం మత్తులో ప్రమాదవశాత్తు కాల్వలో పడి అక్కడికక్కడే మృతి. ట్రాఫిక్ నియమాలు మరియు గుడ్ సమారిటన్ లా పై విద్యార్థులకు అవగాహన. రహదారి భద్రతా ర్యాలీ ఐశ్వర్యారెడ్డి. నంద్యాల సలీం నగర్ బ్రిడ్జి రోడ్డుకు ఇరువైపులా రక్షణ గోడల్ని నాసిరకంగా ఏర్పాటు. కూలిన బ్రిడ్జ్.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడు శ్రీలంక అన్నాడు, ఇప్పుడు బీహార్ అంటున్నాడు. మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి ధ్వజం. నంద్యాల శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ పార్షల్ నందు మ్యాథ్స్ ఫ్యూజన్ శ్రీ శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ సుధాకర్. ఆళ్లగడ్డలో కొత్త వారికి ఆధారాలు లేకుండా లాడ్జీలు ఇవ్వకూడదు. లాడ్జీల యజమానులకు ఎస్ఐ నగిన కీలక సూచన. మహానంది క్షేత్ర పరిసరాల్లో ఉదయం చిరుతపులి సంచారాన్ని చూసిన ఉపాధి కూలీలు పరుగులు తీశారు. బనగానపల్లి నియోజకవర్గంలో జనసేన నాయకుడు భాస్కర్ సేవలు భేష్. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.